తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఒకసారి చూస్తున్నట్టు అనిపిస్తున్నది ఇక్కడ. ఇది అన్న పాటలు పాటలు ఉన్నదే, మట్టి మనుషుల బెటలను కథలు రాసే భక్తి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరు పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంత నిజపాలి గుండె గాయాల దోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంత నిజపాలి గుండె గాయాల దోస. ఆ గుండె గాయాల దోస ఏపూరి సోమన్న గుండె గాయాల దోస. ఇది సోమన్న రాసిన పాట. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి మిత్రులారా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాజగోపాల్ రెడ్డి అన్న, అట్లాగే నా మిత్రుడు ఏపూరి సోమన్న, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు మాజీ కేంద్ర మంత్రివర్యులు అక్క పుష్పలీల గారు, అట్లాగే సభలో ఉన్నటువంటి ఆత్మీయులు తెలంగాణ వాదులు. నాకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అన్న బలగం కనబడతా ఉన్నది, ఇక్కడ ఏపూరి సోమన్న బలగం కనబడతా ఉన్నది. ఈ రెండు బలగాలు కనబడితే, ఈ రెండు బలగాలు ఒకటైతే ఇక ప్రపంచమే మిగిలనున్నది అనేటటువంటి విషయం మనకు కనబడతా ఉన్నది. సోమన్న ఎక్కడ మొదలైండు, ఎక్కడ మొదలై ఎక్కడ దాకా వచ్చిండు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత జీవితం చూసిండో మనందరికీ తెలుసు. అయినా సరే ఎక్కడ కూడా ఎక్కడుగు వేయకుండా పాటని నమ్ముకొని ఒక నిరంతర ప్రవాహంగా కొనసాగుతున్నటువంటి ఏపూరి పాటకు సరి గట్టిగా సపోర్ట్ కొడతాం మిత్రులారా. మా గద్దర్ నర్సన్న అంటున్నాడు, అన్నా కళాకారులని కళ్యామాకుల్లాగా వాడుకొని మొదలేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. కానీ కళాకారులు లేకుంటే తెలంగాణ వచ్చేదా? పాట లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఏపూరి సోమన్న లేకుంటే తెలంగాణ వచ్చేదా? మరి అట్లాంటి కళాకారులకి వాళ్ళ సమున్నతమైనటువంటి గౌరవం దొక్కాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ పాట మీద 12 సంవత్సరాల క్రితం పిహెచ్డి చేసినప్పుడు ఏపూరి సోమన్న పాటల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసి సోమన్న పాటలకి ఒక అద్భుతమైనటువంటి ముందు పాట రాసినటువంటి రచయితగా మీ బిడ్డగా ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్న మిత్రులారా. సోమన్న పడ్డటువంటి కష్టం, సోమన్న మామూలుడు కాదు, ఒక బండి యాదగిరి వారసుడు మన కళ్ళ ముందు కనబడతా. కొట్టండి సపోర్ట్ గట్టిగా. బండెనిక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు అని పాట రాసినటువంటి బండి యాదగిరి వారసుడుగా మనకు ఏపూరి సోమన్న కనబడతా ఉన్నాడు. వాస్తవానికి సోమన్న పాటకు 25 ఏళ్ళు నిండినాయి కదా. ఈ 25 ఏళ్ల కాలం చాలా విలువైనటువంటి కాలం. ఎంత ఆశ్చర్యమైనటువంటి కాలం అంటే, ఈ 25 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఎగిసినటువంటి కాలం ఉన్నది. ఈ 25 ఏళ్ల కాలంలోనే అనేక ఉద్యమాలు మన ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా మన కళ్ళ ముందు తెలంగాణ సాధించుకున్నందుకు మనమంతా తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గట్టిగా ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. పొద్దున విమలక్క ఫోన్ చేసింది నాకు, ఇవాళ సోమన్న మీద నేను ఒక వ్యాసం రాసిన, నిరంతర పాటల ప్రవాహం ఏపూరి సోమన్న అని చెప్పి రాస్తే విమలక్క అన్నది, తమ్మి మేము సోమన్న గురించి చాలా గర్వపడతాం, ఎందుకంటే సోమన్నని అందించినటువంటి అరుణోదయం మేము గర్వపడతా ఉన్నాం అనేటటువంటి మాట అనుకొచ్చింది మిత్రులారా. అంటే ఒక మనిషి ఎదిగితే ప్రతి ఒక్కరు ఈయన మావోడు అని చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళ తెలంగాణ మట్టి మనుషులందరూ కూడా ఏపూరి సోమన్న మావోడు అంటా ఉన్నాడు. ఎవరు రాయగలరు ఏపూరి సోమన్న లాగా? ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైందిరో తెలంగాణ, తెలంగాణ వచ్చినాక చాలా మంది మా కౌలు రచయితలు పెన్నులో క్యాపులు మూతలు పెట్టుకొని సపరేట్ రెస్ట్ తీసుకున్నారు, రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ సోమన్న రిటైర్మెంట్ తీసుకోలేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చింది కానీ దాని పునర్నిర్మాణం ఇంకా రాలేదు అని చెప్పేసి దొరల మీద తిరగబడ్డటువంటి పదునైనటువంటి బిడ్డ మా ఏపూరి సోమన్న. కొట్టండి గట్టిగా సపట్లు. మా వాడకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు, ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మా వాడకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు. ఆ పాటలో నాకు చాలా గమ్మత్తుగా నచ్చిన లైన్ ఏంటంటే, ఒక్క మహిళను మంత్రిని చెయ్యని మగ మహారాజు దొర,
మీ అబ్బా సోమన్న కాకుండా ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారు? సోమన్న వాడితే షేక్ అయిపోయింది స్టేట్. సోమన్న ఎంత శక్తివంతుడో మనకు తెలుసు. సోమన్న పాట పాడితే మనకు అందరికి ఎవరు గుర్తొస్తాడు? గద్దరన్న గుర్తొస్తాడు. గుర్తుపెట్టుకోండి, గద్దరన్న గుర్తొస్తాడు. గద్దరన్న ఎట్లయితే పాడగలడో, ఎట్లయితే లక్షలాది మందిని కదిలించగలడో మనకు గద్దరన్న గుర్తు. ఏపూరి సోమన్న గుర్తులో మనకు గద్దరన్న కనబడతాడు. అందుకే సోమన్న అన్నాడు, గద్దరన్న చచ్చిపోయినప్పుడు ఆ గొంగడి, ఆ గోసి, ఆ గద్దరన్న కర్ర మీరు ఎవరికి ఇవ్వకండి, నేను దాన్ని మోసుకొని పోతా అనేటటువంటి మాట ఏపూరి సోమన్న అనుకొని ఇచ్చిండు. అమ్మో, అక్కడ ఏపూరి సోమన్న యొక్క త్యాగం ఉన్నది, అక్కడ ఏపూరి సోమన్న యొక్క ఆశయం ఉన్నది, అక్కడ ఏపూరి సోమన్న యొక్క లక్ష్యం ఉన్నది. అంటే కళాకారులు కేవలం రాజకీయ పార్టీలకి జనాన్ని కూడగట్టి ఎంటర్టైన్ చేసేవాళ్ళే కాదు. సోమన్న పాట ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సోమన్న లక్షలాది మందిని కదిలించగలడు. రైతు కూలి సంఘం మహాసభలు జరిగితే గద్దరన్న ఎట్లయితే 15 లక్షల మంది ప్రజానికాన్ని ఒకసారి కదిలించిందో, అట్లా ఏపూరి సోమన్న కూడా లక్షలాది మందిని కదిలించగలడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా సపోర్ట్ కొట్టాలి మిత్రులారా. అట్లాంటి పదునైనటువంటి గణం మనకు ఏపూరి సోమన్నలో ఉన్నది. సోమన్న కేవలం పాటగాడు మాత్రమే కాదు. చాలా మంది పాడగలుగుతారు కానీ రాయలేరు, కొంతమంది రాయగలుగుతారు కానీ పాడలేరు. కానీ ఏపూరి సోమన్న రాయగలడు, పాడగలడు, మాట్లాడగలడు కూడా. అద్భుతమైనటువంటి వక్తగా ఉన్నాడు ఏపూరి సోమన్న అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 25 ఏళ్ల పాటు తెలంగాణ నేల మీద వచ్చినటువంటి అనేక ఉద్యమాలకి ఏపూరి సోమన్న ఒక కాపు కాసినటువంటి కన్నుగా నిలబడి ఉన్నాడు. ప్రజల గొంతుకై ప్రతిధ్వనించిండు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాని మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడిండు. జ్ఞాన చైతన్య యాత్ర తీస్తే వందలాది ఊర్లను కలిసిండు. అనేక మంది ప్రజల్ని కలిసి అక్షరం యొక్క విలువను చెప్పిండు. చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రను తిరగరాయాలి అనేటటువంటి మాట అనుకొచ్చింది మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి పని చేసిండు. సోమన్నకి చాలా ఐడియాలజికల్ స్పష్టత ఉన్నది. ఆయన ఏమన్నాడు అంటే, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల యొక్క గొంతుకలు వినిపించేటటువంటి పని చేసింది. కాబట్టి సోమన్న ఇవాళ మన ముందు ఇట్లా నిలబడగలిగిండు. సోమన్న ఈ 25 ఏళ్ల తర్వాత మరొక 25 ఏళ్ళు కూడా నువ్వు నిలబడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. చట్ట సభలకి సోమన్న వెళ్ళాల్సిందే. గట్టిగా సభలతోటి మనం మద్దతు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సోమన్న. థ్యాంక్ యూ.